ఎంత అందం ఉంటే ఏం లాభం, మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉంటే ఏం లాభం, మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉంటే ఏం లాభం, మంచి వారన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నాను, చచ్చాక శవాన్ని తీసుకునేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. అవసరాలన్నీ కూడా తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తెలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది మిత్రమా. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే.